టైం పాస్ కాకపోయింది అనుకో మా ఛానల్ ఓపెన్ చేసి సరదాగా 2 వీడియోలు చూసి ఖుషి అవుతావు. చూడు ఫోటో ఇచ్చి పడేసినాం పోర్ట్ఫోలియోకి. మ్యాడ్ సినిమాల నెక్స్ట్. సో వెల్కమ్ టు ఫన్ పటాకా బ్లాగ్స్ అగైన్. ఇప్పుడే షూట్కి పోతున్నాం. ఇటు తిప్పు ఇగో ఇట్లా నేను రాగానే బ్యాగులు, వాటర్ బాటిల్, కార్కి ఏమైనా ఉన్నాయి అన్ని క్లీన్ చేసి రెడీ చేసి ఇక మేము పోతాం. ఇది నా పని. మనవరన్నా కెమెరా పట్టుకుంటాడు, కిరణ్ అన్న మంచిగా పాష్గా వచ్చి ముందర కూర్చొని వాళ్ళు వేద్దాం ఇలా వేద్దాం అంటారు. ఇది ఒక గత 10-15 years నుంచి జరిగేది. ఎనియో ఈ జర్నీ నాకు చాలా ఇష్టం. డిస్క్లైమర్ ఏంటంటే ప్రాంక్స్టర్ మాటలు ఎప్పుడు నమ్మొద్దు, ఇదంతా ప్రాంకే, అంత సీన్ లేదా. కైట్ ప్రాంక్ సంబంధించిన బాబుని పరిచయం చేసి మా టీషర్ట్స్ పరిచయం చేసిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో ఇప్పుడు మళ్ళీ మేము రోడ్ మీదకి పోతున్నాం ప్రాంక్ షూట్ చేయడానికి. అంటే ప్రాంక్ షూట్కి పోయినప్పుడు, రోడ్ మీదకి పోయినప్పుడు అసలు రియాలిటీ ఏంటిది, మనం ఏం ఫేస్ చేస్తాం అక్కడ అనేది మనం ఈ బ్లాగ్లో చూపిద్దాం. మన ఫన్ పటాకా ఆడియన్స్ తోటి దగ్గరగా ఉండడానికి ఈ ప్రయత్నం శాయశక్తులో ట్రై చేస్తున్నాం. అంటే అది ఈ వ్లాగ్ అనే ప్రయత్నం. అందుకే నువ్వు కిరణ్ గురించి చెప్పాలి. ఇప్పుడు మనం ఇద్దరమే కనబడుతున్నాం. కిరణ్ యాక్చువల్గా కిరణ్ కారు సర్వీసింగ్ పోయింది, కొత్త కారు. సో అందుకని కిరణ్ అవైలబుల్ లేడు యాక్చువల్ గా. ఇది నచ్చింది నాకు. ఇక ఇదంతా ఈ జర్నీ ఇదంతా బాగుంది. నేనైతే బొచ్చడు మాట్లాడొచ్చు మీతోని. ఎవరు అడిగారా నేను మాట్లాడదాం అనుకున్నా. నీకు నచ్చిందా కావాల్సింది ఆడియన్స్ నచ్చినట్టు వీడియో చేయాలి. కమెంట్ లో రాస్తారని చెప్తున్నా. నేను ఎడిటింగ్ చేసి లైవ్ లో ఇస్తుంది సేమ్ పంచులు. ప్రాంక్ జరుగుతున్నప్పుడు మన డిస్కషన్ చూపిద్దాం ఆడియన్స్ కి. సూపర్. ఆదిత్య ఇప్పుడే రోడ్డు మీదకి పోయిండు ప్రాంక్ చేయడానికి. నువ్వు రోడ్డు మీదనే ఉన్నావు అని అదే ఆడియన్స్ చెప్తున్నా అదే విషయం. నీకు అర్థమవుతుందా ఇక్కడ ఇజ్యూడ్ సీను? ఏమైంది? నేను వచ్చి చేద్దామనే వరకు గిరాకీ వచ్చింది క్యాండిడేట్. 2 రోజుల క్రితము రాత్రి నేను నార్మల్గా వస్తుంటే కుక్క కరిచిందన్న తొడకాడ. అయితే నేను నార్మల్గా ఏం చేసిన, ఇంటికి పోయి పసుపు గిసిపేసి మీద కప్పేసిన. అయితే ఏమంటారు అంటే నాకు ఏమో చేంజెస్ ఇట్లా అనిపించినట్టు అవుతుంది. గోకుడు ఎంత ఎట్లెట్లో అవుతుంది. నాకు గవర్నమెంట్ హాస్పిటల్ కావాలన్న. అక్కడ సూదులు ఇస్తారట. ప్రైవేట్ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ హాస్పిటల్ అన్న చెప్పనా కార్లో పెట్టిన ఒక మంచి డార్లింగ్ ఒక్క నిమిషం చూసావా? థ్యాంక్ యూ సో మచ్. హలో అరే నేను ఈసీఐలోనే ఉన్నా. నీ సంగతి ఏమైంది? మరి వీడియో వరకు ఫోన్ చేసిండు మళ్ళీ చూసినావా? అట్లా ఉంటుంది కదా. నాకు ఫోన్ చేసి నాతో కాంటాక్ట్లో ఉండరా అంటే బాబు ఒక్క నిమిషం ఆగేది అన్న. ఒక 2 రోజుల క్రితం నన్ను కుక్క కొరుకుండే. నేను పసిపేసి నార్మల్గా ఇట్లా పెట్టిన. గవర్నమెంట్ హాస్పిటల్ పోయి సూదులు చేయాలన్నట్టు అన్న. నాకంతా ఎట్లా అవుతుంది, సాధన అయితే లేదు అంతా. అన్న ఇట్లా అవుతుంది అన్న కొంచెం. నాకు ఇది హాస్పిటల్కి పోవాలన్న. నాకు అడ్రస్ చెప్తారా? ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అన్న. అన్న వీడియో చూస్తున్నా దాని. అయ్యో ఏం లేదు, మాది యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఏంటిది ముందే చెప్తే నువ్వు ఎట్లా నువ్వు భయపడవు, న్యాచురల్గా భయపడవు. అది వస్తుందా? హాయ్ చెప్పు. ఇట్లా వస్తారు ఎందుకు? కరెక్ట్గా ఒక బ్రహ్మదేవుడు స్క్రిప్ట్ రాసినట్టు ప్రాంక్ జరుగుతున్నప్పుడు వచ్చి ఇట్లా అడ్డం బండక్కనే అవుతుంది. ఎవరిపైతే ప్రాంక్ రియాక్ట్ అవుతారో వాళ్ళ ముందర అవుతుంది. బండో ఆటోనో అది ఎన్ని వందల వేల సార్లు జరిగిందో మాకైతే. అది ఇచ్చే పేపరు. ఎక్స్క్యూజ్ మీ ఒకసారి చూడరా? నవ్వినావు నువ్వు సీరియస్ అయితే నువ్వు 50 ఇచ్చుకుంటూనే ఉండాలి. మరి చూసి మీరు నవ్వి పైసలు ఇవ్వకూడదు అనేది గేమ్ ఆడి ఓడిపోయిన తర్వాత కూడా ఇవ్వకపోతే తప్పది. నువ్వు ఇడిదిరిగి నవ్వచ్చు, క్యూట్గా నవ్వుతున్నావు. అటు కెమెరా ఉంది. మాది హెల్దీ ఫ్యామిలీ చూసే ఛానల్ ఫన్ పటాకా. చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మంచిగా చూడండి. ఇంతే చిన్నగా కామెడీ ఉందా? ఇంతే 2 నిమిషాలు నవ్వుపించిన. థ్యాంక్ యూ రా. అండ్ ఛానల్ ఒకసారి మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. అండ్ మన వీడియో వస్తుంది రేపు ఎల్లుండో చూడండి. చిల్ ఉంటుంది యూట్యూబ్. ఇయో ఫన్ పటాకా అనేది మా మెయిన్ ఛానల్. ఇది ఆల్మోస్ట్ ఫన్ అనేది ఫెయిల్ అయిపోయినది అలా పెడతాం. ఓకేనా? దీంట్లో మేమే కనబడతాం. ఓకే థ్యాంక్ యూ రా బాయ్. కానీ 50 రూపాయలు ఇవ్వాలి అప్పు అనుకుంటా. తర్వాత ఇవ్వండి. నేను హాస్పిటల్ పోయి ఇంజక్షన్లు వేసుకుందామని అట్లా
అన్న యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ప్రాంక్ ఐఎమ్ సారీ అన్న 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 భయ్యా భయ్యా అన్న 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 ఐఎమ్ సారీ అట్లా వెళ్ళిపోతా. గైస్ మీకు అర్థమైందని అందుకే అందరు ఈజీగా చూసి చేస్తా ఇప్పుడు ఆయన పట్టించుకోకుండా పోయింది ఎందుకంటే నువ్వు చెప్పలేదు ఆయనకి ప్రాంక్ అని మళ్ళీ గైస్ అని చెప్తున్నావు. ఇంకా మరి నేను ఏం చేయాలి భయపడకుండా కంటెంట్ పోతుంది ఇంకా. రాలే వచ్చింది వేస్ట్ అయిపోయింది ఆయనకి చెప్పలేదు. బాయ్ కైసా బాయ్ మే క్యా కరా నేను ఇప్పుడు ఈయన కూడా డైరెక్ట్ పోయి పట్టుకోను కదా ఆయనని. ఆయన కొంచెం భయపడ్డాడు. భయపడ్డప్పుడు ఆగలేదు సార్. ఆబ్వియస్లీ నువ్వు ఆగమన్నప్పుడు అన్నప్పుడు ఆగలే. కానీ నువ్వు ఏదో ఒకటి గట్టిగా మాట్లాడి ఏదో ఆపే ప్రయత్నం చేయమని నేను చెప్తున్నా. బావ లాజిక్ బావ ఓన్లీ లాజిక్ తోనే బతుకుతాను అన్నం తిన్నా లాజిక్ తింటా. హాయ్ హాయ్ డార్లింగ్ బాగున్నావా చూస్తావా మా ఛానల్ ఎందుకు పనిపడాక ఎస్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో సార్ ఓకేనా నా అట్లా మర్చిపోతా లవ్ యూ అన్న హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అదో కార్లో కెమెరా ఉన్నది ఇప్పుడు కూడా నడుస్తుంది హాయ్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ అదే చెప్తా ఫ్యామిలీలు కూడా చూస్తారు మన ఛానల్ని అనే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అక్కకి ఇయ్యనా ఎవరికైనా అరే అది ఏం ఇన్సల్ట్ చేసేది కాదు, ప్రపోజల్ కాదు, ఎవరికైనా ఇవ్వచ్చు. అది చెయ్యొచ్చు. వాళ్ళు ఉరికిర్రు అనుకో ఇప్పుడు మొత్తం ఎందుకు ఉరుకుతారు? పేపర్ ఇస్తే ఉరుకుతారా? వీళ్ళిద్దరు అమ్మ బిడ్డ అయితే ఏమో గుసుకొని 2 సెకండ్ల గ్యాప్ లో ఏమైనా జరగచ్చు. చెంప మీద రప్పని కొడుతుంది లెటర్ అని. అరే నా ముందర ఇచ్చిన లెటర్ ఏమున్నదని కొడుతుంది. ఇట్లా వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్ అని ఇట్లా అనగానే ఆ లవ్ లెటర్ గివ్ లెటర్ అని రప్ప గుర్తుపోయింది నా పరిస్థితి. అడ్రస్ అడగడానికి ఇచ్చినట్టు అయ్యో ఇప్పుడు చూడు ఇచ్చేస్తా. అట్లా అన్నప్పుడల్లా భయం అవుతుంది నాకు. భయం ఎందుకు బాగానే ఉండగా నీకు వదిలేస్తావు కాబట్టి వదిలేయా. అయిపోయింది అంతే. నాకు తెలుసు అసలు కాన్సన్ట్రేషన్ జీరో. ఓవర్లాప్ అవుతారని నువ్వు దగ్గరకు వచ్చే టైంకి తల ఇటు తిప్పి స్టైల్ అందరికి వెళ్ళి పోయాను ఇద్దామా అని ఇట్లా పోతాను నేను అనుకుంటారా బా. అందరూ వచ్చి నీ పక్క నుంచి పోయి ఆ మెట్లెక్కే పోతున్నారు. సో ఇక నెక్స్ట్ వచ్చేటోళ్ళు స్టేట్ పోయేటోళ్ళు అయినా అటు పోతారని అనుకో నువ్వు. ఓకే ఇప్పుడు చెయ్యి ఏం చేస్తావు? ఓకే నువ్వు వదిలేసుకుంటా మళ్ళీ డైలాగ్ చెప్తున్నావు. బావ నువ్వు 360 degrees చూడాలి బావా మనం సెట్ మీద ఉంటే. ఓకే ఆ సుమంత్ ప్రభాస్ ఉన్నాడు కదా, ఆయనకి కథలు ఇవ్వట సినిమాకి ఏమన్నా కథలు ఏమన్నా ఉంటే ఆయనకు చెప్పు, నాకు చెప్పకు. సముద్రంలో చేపలు కరువా, దేశంలో మనుషులు కరువా? ఎందుకు ఉచ్చడం అంతం చేయొచ్చు. సముద్రంలో చేపలు కరువు కాదు, రోడ్డు మీద మనుషులు కరువు కాదు, కానీ చీకటి అయితే మన కెమెరా రాదు. చూడు ఇటే స్క్రిప్ట్ రాసినట్టు ఉందిరా ఇది. అంటే కెమెరా ముందటనే ఆగుతున్నారు, ఇట్లా స్లో అవుతున్నారు, లేకపోతే అక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నారు. అక్కడ ఒక నిమిషం ఆగి ఆ ఫోన్ తీసి పక్కన పెట్టు. ఏ యాక్టివిటీ చేయాలన్నా వాళ్ళు కెమెరా ముందరనే చేయాల్సి వస్తుంది. కరెక్ట్. మళ్ళీ చెప్పి అక్కడనే ఆగు అన్నట్టు మార్క్ పెట్టి. మొన్న టీషర్ట్ వేసుకొని వీడియో చేసినాం కదా, అయితే ఆ టీషర్ట్ కావాలని చెప్పి ఫన్ పటాకా పేజ్లో ఒక అతను నాకు మెసేజ్ చేసిండు. ఓ సూపర్. ఎక్స్క్యూజ్ మీ ఇది కొంచెం చూస్తున్నా కానీ 50 రూపాయలు ఇవ్వాలి నవీనం. ఎంత చూసినా నేను దానికి నవీనా ఒప్పుకో. ఎస్ వద్దొద్దు హాయ్ చెప్పేసి క్యూట్ నైస్. అరే ఇది బాగుంది. పొద్దు నుంచి రాత్రి వరకు రోడ్డు మీద నిలబడి రప్ప ఇవ్వాలి. నవీన దగ్గర 50 తీసుకొని పోవాలి. 50 ఎందుకు ఇస్తారా నీకు? ఇప్పుడు వాళ్ళు అంతే క్యూట్ గా మాట్లాడుతారు. ఫోన్ తీసింది ఆమె ఎంత క్యూట్. సబ్స్క్రైబర్స్ కాబట్టి ఇస్తా అంటారు. లేదు సరే 50 పెట్టా 10 పెడతా 10 కూడా ఇస్తాడు. అడుక్కుంటలేము, మనం బిజినెస్ చేస్తున్నాం. నీకు అర్థమవుతుందా? అడుక్కోవడం పిచ్చా. గేమ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం. తక్షరించుట ఏదో ఉంటుంది. చెప్పు అభినయ్ అన్నాడు ఇది అడుక్కురా అభినయ్ గుండె మీద ఎట్లా చెప్పురా రే ఆడరా ఇది బిజినెస్. సరే చెయ్యి మరి అభినయ్ చేసుకో. అక్క కొంచెం ఏమనుకోకపోతే ఇటు పెట్టరా, కార్లో కెమెరా ఉంది, యూ డోంట్ మైండ్. కొంచెం ముందరికి అక్క అంతే. మాది యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అదే వీడియో చేస్తున్నా. చూపులతో గుచ్చి చంపకే నువ్వు ఇవి పెట్టకన్నా నా ఇజ్జత్ దయచేసి. సింబాలిక్ గా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్నావు కదా, పాటలు పాడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నావు, మనుషులు ఎవరైనా వస్తారా అని. ఇక్కడ పక్కన ఎడిటింగ్లో క్లిప్ వేయాలి ఒకటి. ఫిషింగ్ కోసము దాంట్లో వేసి గాలం వేసి కూర్చుంటారు కదా ఆ ఒడ్డుకి, సేమ్ అదే పొజిషన్ ఇది. ఇప్పుడు ఆ చేప ఎప్పుడు పడుతుందో తెలియదు,
ఈ మనిషి ఎప్పుడు వస్తాడో తెలియదు. రావచ్చు ఆ రాకపోవచ్చు. వచ్చిన అక్కడ చేప పడితే అయిపోయి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనిషి వస్తున్నంత మాత్రాన కాదు, ఆయన ప్రాపర్గా రియాక్ట్ అవుతాడు. అక్కడ ఏమవుతుంది, ప్రాంక్ మనం అనుకున్నట్టు వస్తుంది కదా, ఏం తెలియదు. చీకటి అయింది, మొత్తం లైట్లు పడుతున్నాయి, ఫ్రేమ్లో గ్రెయిన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు షూట్ చేస్తే క్వాలిటీ రాదు, ఆ వచ్చిన వాళ్ళ మొహం కనబడదు. సో అందుకని ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. కానీ ఆల్మోస్ట్ వన్ ఛానల్లో 20 minutes డిలీటెడ్ షార్ట్స్ అప్లోడ్ చేసిన, అవి కూడా చూడడానికి హిలేరియస్గా ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఆల్మోస్ట్ వన్ ఛానల్ లింక్ కనిపిస్తూ ఉంటుంది, అది క్లిక్ చేసి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మేము ఈ వీడియోలో 2 ప్రాంకులు అటెంప్ట్ చేసినాము. రెండింటిలో మీకు ఏది బాగా నచ్చింది, నెక్స్ట్ ఫుల్ వీడియో ప్రాంక్ లాగా ఏది చేయమంటారో కమెంట్ చేసి చెప్పండి, అది చేసేస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్.